శ్రీమన్నారాయణ ఇంకేలా గోపాల్ గోవిందమల దీక్షాపీఠం హనుమన్ఘాట్ నుండి నేను ఈ రోజున ఒక మహాభక్తురాలు గురించి చెప్పాలనుకుంటున్నాను. అంటే బిచ్చగత్త అయిన భక్తురాలు. ఆమె మంచి విష్ణు భక్తురాలు. వాస్తవంగా ఆమెకి విష్ణు అంటే ఒక దేవుడు, ఆయన రక్షిస్తాడు అనేది తప్ప ఆయన తత్వం గురించి ఆయన ఎట్లా సేవించాలో కూడా తనకు తెలిసేది కాదు. అక్కడక్కడికి వెళ్ళి తనకు తోచినంత సహాయం అందరికీ చేస్తూ వాళ్ళు ఇచ్చిన తులమో పొలమో తీసుకొని బిచ్చమెత్తుకొని వచ్చి బ్రతుకుతూ ఉంటుంది. అలా అలా కొన్ని ఏళ్ళు గడిచిపోతాయి. ఈమెకి వృద్ధాప్యం వస్తుంది. అప్పుడు స్వామి ఈమె భక్తి చూసి ఒక గురువు రూపంలో ఆమెని అనుగ్రహించాలని నిర్ణయించుకుంటాడు. అందరూ ఒకసారి హడావుడిగా అందరూ దీపాలు అవన్నీ కొనుక్కొని అన్ని హడావుడి చేస్తూ ఉంటే తను అడుగుద్ది అనమాట, ఏంటి మీరు ఇంత హడావుడిగా ఈ దీపాలని కొనుక్కొని ఇలా చేస్తున్నారు, ఏంటి విశేషం అంటే, మన ఊరికి ఒక విష్ణు భక్తుడైన ఒక గురువు వస్తున్నారు, ఆ గురువు గారిని సేవించుకుంటే మనము చక్కగా మోక్షాన్ని అనుగ్రహాన్ని పొందొచ్చు, విష్ణు అనుగ్రహాన్ని పొందొచ్చు, అందుకే మేము ఇవన్నీ చేస్తున్నామంట. ఈ ఆతృతలో ఆయన వస్తున్నాడుగా బయలుదేరా ఊరి పొలిమేరకు వచ్చేసాడని చెప్పాలిగా తిను వెంటనే ఆతృతగా ఆయనను చూడాలి, ఆయన ఆశీర్వాదం పొందాలి. అసలే ఈమె చాలా స్వామి భక్తురాలు కదా, అంతటి స్వామి భక్తుడు వస్తున్నాడంటే స్వామి వచ్చినట్టే అని తను భావించి గబగబా వెళ్తుంది. వెళ్ళడానికి అందరూ రకరకాలైన పండ్లు ఫలాలతోని అసలు చాలా గొప్పగా ఆయన్ని ఆహ్వానిస్తారు. పండ్లు ఇస్తూ ఉంటారు, ఫలాలు ఇస్తూ ఉంటారు వాళ్ళ శిష్యులతోని. ఆయన గురువుగారు వస్తారు, ఒక 15-20 మంది శిష్యులతోని గురువుగారు రాగానే ఆయనను చూసిన వెంటనే అసలు విష్ణువుని తిని ఎప్పుడు ఊహించుకొని చేస్తుంది కదా, అదే రూపము ఈ గురువులో చూసిన వెంటనే తనకి తెలియని ఆధ్యాత్మికమైన ఆనందాన్ని పొందుతూ ఉంటుంది. అప్పుడు అందరూ ఏదో ఒకటి గురువుగారికి దక్షిణ ఇస్తుంటారు, అంటే చేస్తుంటారు. ఆయన ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఏ గురువు దగ్గరికైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు ఒక పండో ఫలమో తీసుకెళ్ళాలి. ఇవాళ ఎవరున్నారు గురువు దగ్గరికి పోతే తెచ్చేది, వచ్చి కాలు మీద కాలేసుకొని గురువుతో చెప్పండి అని మాట్లాడుతూ ఉంటారు. అసలు అక్కడ గురుభక్తే ఉండదు. కానీ గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ గురువు పూజించే ఒక పీఠం ఉంటుంది, ఆ పీఠానికి ఏదో ఒక పండు ఫలం తీసుకెళ్ళాలి అనే గీత జ్ఞానం కూడా ఉండదు. అది చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి మీరు ఎప్పుడైనా గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక పండు ఫలము, గుడికి వెళ్ళినప్పుడు ఏదో ఒక పండు ఫలము, చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా మీరు ఏదో ఒక పండు ఫలం తీసుకెళ్ళాలి. ఆ చిన్న చాక్లెట్ అయినా తీసుకెళ్ళండి. చిన్నపిల్లలు ఉన్నారని అక్కడికి నువ్వు వెళ్తున్నావు అన్నప్పుడు ఆ చాక్లెట్లతోని అక్కడ ఆ పిల్లవాడి సంతోషం నీకు ఎంతో ఆనందాన్ని కలగజేస్తుంది. నిజంగా చిన్నపిల్లలు కానివ్వండి, గురువులు కానివ్వండి, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అన్నట్టుగా మీరు ఆ పిల్లలకైనా ఆ గురువుకైనా చేసిన సేవ పరమాత్ముడు చేసినట్టే. కాబట్టి మీరు ఎప్పుడు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అలా తీసుకొని వెళ్ళండి. ఏదో ఒక పండు ఫలం తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వండి. సరే, ఇప్పుడు తను ఏం చేస్తుందంటే చూస్తూ ఉంటుంది. ఈ బిచ్చగత దగ్గర ఏమీ ఉండదు, చూస్తూ ఉంటుంది అన్నమాట. అందరూ ఇస్తూ ఉంటే తిని కూడా ఏదన్నా ఇవ్వాలనుకుంటుంది. కానీ ఏముండదు, తన దగ్గర ఏమీ లేదు. తను ఇలా చూసుకున్నప్పుడు తన కొంగు దగ్గర ఒక కాని, అప్పట్లో కాని అనేవారు, ఆ కానీని మూట కట్టి ఉంటుంది. ఎప్పుడో మూట కట్టుకుంటుంది, దానికి ఆ కాని ఉంటుంది. వెంటనే ఆ కాని తీసుకొని ఏదో ఒకటి గురువుగారికి ఇవ్వాలని గబగబా పరిగెట్టి ప్రతి కొట్టు దగ్గరికి వెళ్ళి కానికి నాకు ఏదన్నా ఇవ్వండి, నేను గురువుగారికి ఇవ్వాలి, ఈ కానికి ఏదన్నా ఇవ్వండి, నేను గురువుగారికి ఇవ్వాలి అంటే కానికి ఏమొస్తుందామా, ఏమి రాదని ఎవ్వరూ ఏమి ఇవ్వరు. ఇవ్వకపోయాలకే తను ఇంకా నిరుత్సాహపడి అయినా కూడా స్వామికి ఏదో ఒకటి ఇవ్వాలి నేనని చివరికి ఒక నూనె అమ్మే ఒక దుకాణానికి వెళ్ళి ఆ కాని ఇస్తుంది. ఇచ్చి, అయ్యా నాకు కొంచెం నూనె ఇవ్వరా, స్వామికి దీపం పెడతానంటే తనంటాడు, కానికి ఏమొస్తుందమ్మా, అసలు ఏమీ రాదు, ఒక 2-3 చుక్కలు కూడా నూనె రాదు, నువ్వు కానికి ఇవ్వమంటున్నావు ఏమిటి, ఇవ్వనివ్వనని తను ఇచ్చేస్తాడు. ఇచ్చాక తన్ని కాలాయల్లా పడి తన ఉద్దేశము, తన సంకల్పము వచ్చే ఆ గురువు గారికి అంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుడే వస్తున్నాడని భావించింది. కాబట్టి శ్రీమన్నారాయణకి దీపం పెట్టాలని చివరికి తను ఏం చేస్తుందంటే గబగబా ఈ కొంగు చింపి కొద్దిగా చిన్న పీలిక చింపేసి, అయ్యా ఇది తడిచినంత నూనె ఇవ్వండి చాలు అంటుంది ఆ చిన్న పీలిక. వాళ్ళు వెంటనే ఆయన సరే ఇంకా ఏదో అడుగుతుంది పెద్ద ఆవిడ అని చెప్పేసి
ఆ ఆ నూనె తడిచేదంత వరకు తీసి ఆ పీలిక ఇస్తారనమాట. ఆ పీలిక తీసుకొని వస్తుంది. వచ్చి అక్కడ ఒక పాత దీపపు అది ఉంటే దాంట్లో పెట్టేసి దీపం వెలిగించి అది ఇలాగా ఆయనకు ఎదురుగా పోయి ఆ దీపాన్ని ఇలా చూపిస్తుంది. చూపిస్తానంటారు, నాతో రా అంటారు. అలా ఆయన వెళ్ళి ఆశ్రమానికి వెళ్తారనమాట. ఆశ్రమానికి వెళ్తే తిను కూడా వచ్చి ఆ ఆశ్రమంలో ఆ దీపం పెట్టి తను నమస్కారం చేస్తే అతను దీవిస్తాడు. పరమానందం చెందిపోతుంది. తను తన్మయం చెందిపోయి పరమానందం చెందుతున్నమాట. అంటే ఆనందం వేరు, పరమానందం వేరు. ఆ విధంగా పరమానందం చెంది వెళ్తుంది. అయితే తను వెళ్ళిన తర్వాత ఇప్పటికీ కూడా ఆ దీపము వెలుగుతూనే ఉంటుంది. దాన్ని చాలాసార్లు చాలామంది ఆ దీపాన్ని ఆర్పడానికి ప్రయత్నం చేస్తే అది ఎన్నిసార్లు ఆపితే అన్నిసార్లు ఆ దీపం ఇప్పటికీ ఆ భక్తురాలు వెలిగించిన దీపం ఇప్పటికీ ఉంది. మీరు ఎప్పుడైనా, నేను గుడి పేరు చెప్తాను, మీరు ఎప్పుడైనా వెళితే ఆ దీపం ఇప్పటికీ చూడవచ్చు. అది మహారాష్ట్రలో ఒక చెన్నకేశవ స్వామి అంటే ఆ ఆలయంలో ఇప్పటికీ వెలుగుతూ ఉంటుంది. అది గొప్ప విషయం కదా. భక్తితో వెలిగించిన దీపం అది ఇప్పటికీ వెలుగుతుంది. ఎప్పటిదాకా వెలుగుతుందో. చిన్న భక్తికి అంత పరవశించిపోయాడు శ్రీమన్నారాయణుడు. జై శ్రీమన్నారాయణ.